నల్లబెల్లి వంశీ గారి కేసు గురించి ఏం చెప్తారు? మనకి రాజ్యాంగం పోయిందన్న, రాజ్యాంగాలు అన్నీ పోయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ప్రతీకార బుక్ అని ఒకటి ఇచ్చారన్న, ఎర్ర బుక్, బ్లూ బుక్ ఇవి మొదలెట్టారన్న. ఆయన వచ్చి వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు అందరూ డెవలప్మెంట్ జరగట్లా. డెవలప్మెంట్ జరగబోయేటప్పుడు అన్నీ అడుగుతున్నారు, ఏమని సంక్షేమ పథకాలు ఎత్తేసారు, డెవలప్మెంట్ లేదు, ఏది పడితే అది అడిగేటప్పుడు వీళ్ళకి ఏం చేయాలో తెలియక కప్పిపుచ్చేయాలి, డైవర్ట్ చేసేయాలి. అందుకని ఇది మొదలెట్టారన్న కేసులు. అవి 3 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు కేసు పెడతాం ఏంటన్న? అసలు మామూలుగా కేసు అన్నాళ్ళు నడిచిద్దా? అప్పుడు ఇప్పుడు పెడుతున్నారు. అట్ట ఉంది వీళ్ళు అక్రమ అరెస్టులు అన్న. ఇప్పుడు ఏంటంటే అప్పుడు వీళ్ళ క్వశ్చన్లు అడుగుంటారు కదా, వీళ్ళు అప్పుడు ఆ తప్పులు చేశారు. ఫస్ట్ వాళ్ళ నేను అంశం ఏంటంటే తెలుగుదేశంలో వైసీపీకి వచ్చాడు, అది నచ్చట్లేదు, తట్టుకోలేక అట్లా జరిగిన అక్రమ అరెస్ట్. ఇది ఏం కాదన్న, 3-4 రోజులు బయటకు వచ్చేస్తాడు. మళ్ళీ మొదలు జగన్ గెలవంగానే బ్లూ బుక్ అని తెరుతారు, అప్పుడు ప్రతీకారం సరిపోతుంది. జగన్ అయ్యే చేయలేకపోయాడు. జగన్ కూడా అప్పుడు అన్ని ప్రతీకార చర్యలు చేస్తే అసలు మాట్లాడదగ్గడు చేయడన్న. జగన్ వాళ్ళకి మంచిగా చేస్తాడు, అందువల్ల విడిపోయాడు. మనకు అదే కదన్నా. జగన్ సోషల్ మీడియాలో కూడా అరెస్టులు కూడా చేస్తూ ఉన్నారు కదా, సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా. అదే జగన్ ఉన్నప్పుడు సీమరాజు లాంటి వాళ్ళు, సీమరాజా యువ సామ్రాట్ అని ఒక ఆయన అమెరికా నుండి వచ్చాడు తెలుసా, అర్ససాయి అడవుడు చేసి. ఆయన మరి ఏంటి ఇప్పుడు టీడీపీ అస్సలు అదే అన్న, జగన్ మంచితనమే. జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు మంచిగా అందరికీ, అన్ని ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉన్నా సరే అందరూ సంక్షేమ పథకాలు ఇచ్చేసాడు అన్న. అందువల్ల వీళ్ళకి తిన్నది అరక్కట్టండి పనులు చేస్తున్నారు. పెట్టుకోమనన్నా ఏం కాదు, కొడాలని ఏం చేయలేరు. కేసులు పెడితే ఏమైద్ది అన్న? కేసులు పెట్టి ఏం చేస్తారు? పెడతారు అంతే, మళ్ళీ తిరిగి వస్తారుగా. వీళ్ళు ట్రై చేయాలి, వీళ్ళకి మళ్ళీ ఆయన వచ్చి బ్లూ బుక్ అని ఏదో తెరవాలి, అప్పుడు దాకా వీళ్ళు ఉండరు. జగన్ ఎంత అడావుడిగా మొదలెడితే ఎట్లా ఉంటుందో చెబుతా అన్నాడుగా. జగన్ చెప్పింది చేస్తాడు, అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తా అన్నాడు, ఇచ్చాడు, మంచి చేస్తా అన్నాడు, చేసాడు. డెవలప్మెంట్ కూడా ఒకటి మిస్టేక్ జరిగింది, అది జగన్ ఫ్యాన్ అని నేనే చదువుతున్నాను బాగా అన్న. అది మర్చిపోయారు జనం. కరోనా 2 years ఉంది కదా, 2 yearsలో పాపం ఆయన ఏం చేస్తాడు అన్న? సంక్షేమ పథకాలు ఇస్తాడా అన్న? కరోనాలో వ్యాక్సిన్లు అందరికీ ఇచ్చి ప్రతి ఇంటికి చుట్టాలు రాని రోజుల్లో కూడా వాలంటీర్లు పంపించాడన్న. కరోనా చుట్టాలు రావట్లా, అమ్మో నీకు కరోనా వచ్చిందంటే వాళ్ళు భయపడిపోతే ప్రతి వాలంటీర్ వచ్చి మందులు గిందులు ఇచ్చారు. అది కూడా మర్చిపోయారు జగన్. లేరు, అట్టగే ఉండాలి. సచివాలయం ఉద్యోగాలు అన్న, ఇంకోటి చెప్పాలి ఫాస్ట్గా. సచివాలయం ఉద్యోగాలు ఉంటారు తెలుసు కదా, వాళ్ళకి ఖాళీగా ఇంటికాడ పడుంటే డిఎస్సి అవి పడలేదు అని వాళ్ళు ఖాళీగా ఉన్నారని సచివాలయమైన గవర్నమెంట్ని ఫామ్ చేసి మన ప్రతి ఇంటికి మీరు వెళ్ళి సేవ చేయండి అని పెడితే సచివాలయం ఉద్యోగులే లేదన్న ఓటు. ఎందుకని? వాళ్ళకంతా పని చేయించుకుంటున్నాడు అంట, వాళ్ళకి ఉన్నే కావాలి డబ్బులు. టీచర్లు ఇలా టీచర్లకంటా తమ్మెత్తం తప్పంట, వీళ్ళకి అలవాటు అయిపోయింది కదా అన్న. ఒక టీచర్ కొడుకు వాళ్ళ స్కూల్లో చదివాడని చెప్పను, ఒక గవర్నమెంట్ టీచర్ కొడుకు అదే గవర్నమెంట్ స్కూల్లో చదివాడు ఎవరన్నా? అసలు ఒక్కడన్నా అన్న. మొన్న చైతన్యాలు జరుగుతున్నాయి, అసలు మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ ఇప్పుడు సనాతన ధర్మం ఏంటన్న, అక్కడ అంత అడవుడు జరుగుతుంది. అట్లా ఉంటుంది మన ఆంధ్ర రాజకీయం. ఏమన్నంటే కులరాజు కూడా పోసారు ఒక లీడర్, అయ్యానికి కనపడవు. ఎప్పుడు ఆ ఎమ్మెల్యే ఏంటి అన్న గుర్తు. అసలు ఆ ప్రీతి మరి ఏమైందో, 1000 మంది ఎవరు తప్పారన్నారు. ఆయన వచ్చేసారు షిప్పుల్లో 30,000 మంది. ఏ ఫ్యామిలీ తెలవకుండా ఎట్ట తప్పారన్నారు 30,000 మంది. ఆయన ఏం చెబుతాడో ఏంటో. మా ఆయన నైట్ ఆయన ప్రశ్నించుకుంటున్నాడు. చంద్రబాబు ప్రశ్నిస్తే ఎట్ట? చంద్రబాబు ప్రశ్నించకూడదన్నయ్యి. చంద్రబాబు ప్రశ్నిస్తే ఎట్ట? అమ్మో చంద్రబాబు అసలు అన్న 2014లో ఎట్ట తిట్టుకున్నారు గుర్తుందా? అది కూడా మర్చిపోయా. జగన్ చంద్రబాబు తిట్టుకుని ఇది పవన్ కళ్యాణ్ తిట్టుకున్న చరిత్ర ఉందన్న. ఎప్పుడైనా తిట్టాడా? అసలు ముందు వాళ్ళిద్దరికి ఏం లేదు కదన్నా అన్న. జగన్ అందరికి సపోర్ట్ చేశాడన్న, పేదవాళ్ళకి అందరికి సపోర్ట్ అన్న. సైలెంట్గా ఉందని ఏం చేయలేక కాదు, ఆలోచించుకుంటున్నాడు అసలు తప్పు ఎక్కడ జరిగింది. ఆయన ప్రజల్లో దేంట్లోకి వెళ్ళలేకపోయాడు, మంచి చేసిన ఎందుకు వెళ్ళలేకపోయాడు. కుల రాజకీయం ఒకటి బాగా స్ట్రాంగ్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో. ఎంత మంచి చేసిన కులం ఒకటి ఫస్ట్. ఇంకోటి జగన్ కార్యకర్తలు డబ్బు సంపాదించుకోలేకపోయారన్న. టీడీపీ కార్యకర్తలు డబ్బు బాగా సంపాదించుకుంటారు వాళ్ళ ప్రభుత్వంలో. అందువల్ల కార్యకర్తల డబ్బు ఓట్లు కొనగలిగింది. ఆంధ్రప్రదేశ్లో డబ్బు లేని రాజకీయం అదంతా అబద్ధం, డబ్బుతో కొనాల్సిందే. మనం ఎందుకు చూసినా ఎప్పుడు ఏదో ఆయి సినిమాలో చూపించారు. అదే ఆయి కదేంటి అన్న, కమిటీ కుర్రోళ్ళు ఎన్ని చోట్ల 21 మంది చోట్ల డబ్బులు లేదు, 21 నియోజకవర్గాలు సమానంగానే కాదు, ఒక 500 ఎక్కువ ఇచ్చిండారు పవన్ గారు. రావాలన్నా జగన్. ఆయన వచ్చి తెలుసుకోవాలి ఎందుకు ఓడిపోయాం, అంత మంచి చేసిన తెలుసుకుంటే ఆయనకి అర్థమైంది కదా. అసలు ప్రజలకు తెలుసు అన్న చంద్రబాబు చేయడని. అదే ప్రజలకు తెలిసిన ఓటు ఎందుకు వేసారు? ఒకసారి పవన్ కళ్యాణ్ చూద్దాం, అరుతున్నాడు, జాలి పడుతున్నాడు, బతిమాలుతున్నాడు, ఒకసారి చూద్దామని ఓటేశారు. చేయట్లా నెక్స్ట్ అయ్యారు, మళ్ళీ జగనే వస్తాడు. చంద్రబాబు
వరుసగా 10 సంవత్సరాలు రూలింగ్ చేసిన చరిత్ర లేదన్న, అసలు లేదు. అప్పుడు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఎన్టీఆర్ ముందు పెడితే ఎట్ట పెడతాడన్నా, అసలు ఎట్ట పెడతాడన్నా? ఇంపాసిబుల్. పెట్టినా అవ్వడం ఏంటన్నా? చంద్రబాబు అయిన పవన్ కళ్యాణ్ అని జనాలకు మంచి చేయాల్సిందన్న. మంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తే జగన్ పార్టీలోకి వస్తారు. చూసుకోండి, అంతే అంటారా? ఓకే, చూసుకోండి మీరు అన్న. జూనియర్ ఎన్టీఆర్ వచ్చేవాడైతే హరికృష్ణ వీళ్ళు ఎందుకు విడిపోయారన్న? అంత పార్టీకి స్థాప కూడా అయిన పాపం ఎన్టీఆర్ గారి అబ్బాయి అన్న. తెలుగుదేశం పార్టీని స్థాపిస్తారన్న. అది మంచిదే, పెట్టితే అది పెట్టుకుని మంచి ఆయన పద్ధతులు ఆయన ఇంకా ఆయన ఏమైనా పథకాలు ఏమైనా ఉంటే పార్టీ పెట్టి జగన్ సపోర్ట్ చేసి వాళ్ళిద్దరు కలిసి పోటీ చేసి వీళ్ళకి అసలు ఓటు వస్తుందేమో. ఆ ఓట కూడా కష్టమే అన్న. లోకేష్ని ఒకవైపు జూనియర్ ఎన్టీఆర్ ఒకవైపు పెడితే ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తారన్న? కళ్ళు మూసుకుని జూనియర్ ఎన్టీఆర్ చేస్తారన్న. జూనియర్ ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ ఎట్లా ఉంటుంది తెలుసుగా. దేవరా సినిమా చూశారుగా, మ్యాథ్స్ ఫాలోయింగ్. మనకు ఆంధ్రప్రదేశ్లో మాస్ జనం ఎక్కువ, మాస్ ఫాలోయింగ్ గట్టిగా ఉంటుంది. జూనియర్ కలిసే ఉంటాయి, కలిసే ఉంటాయి అన్న. 2014 అన్ని తిట్టుకున్న వాళ్ళే కలిసారన్న. మీరు అసలు ఇప్పుడు ఇద్దరు కలిసి చక్క రూలింగ్ చేస్తారు, నెట్ట విడిపోతారు అనుకున్నారన్న బాబు. కలిసే ఉంటాయి, అయినా సరే ఏముండదు. జగనే వస్తాడు వీళ్ళు అట్టాగే చేస్తారు రూలింగ్. వీళ్ళు ఏ సంక్షేమ పథకాలు ఎవరో వాళ్ళు మర్చిపోతారు. జనం అంతా కేరళలో టెంపుల్స్ తిరుగుతున్నారు బాగా. అంటే ఆంధ్రప్రదేశ్ కేరళలో కలిపారేమో మనకు తెలియదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుడు అన్న ఆయనకి వేసింది మా ఇక్కడ మంచి చేస్తాడేమో. పవన్ కళ్యాణ్ అడుగుతున్నాడు కదా, ఇంతవరకు చంద్రబాబు నాయుడు చూశారు, పవన్ కళ్యాణ్ ఎవరు చూడాల. అసలు ఏం చేస్తాడు తెలియాలి కదండి అందరికీ. ఒకసారి చూస్తారు ఎవరైనా మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఒకసారి ఛాన్స్ ఇస్తాం. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా హిందుత్వ రాజకీయాలు స్టార్ట్ అయినాయేమో అనిపిస్తుంది. అది ఈయన కాదన్న, ఫస్ట్ అక్కడి నుండి మొదలైంది. ఎక్కడి నుండి? బీజేపీ నార్త్లో కొలాప్స్ అవుతుంది, సౌత్లో స్ట్రాంగ్ చేసుకుంటున్నారు. కర్ణాటక, కేరళలో ఇంపాసిబుల్ రాదు, వాళ్ళు 100% లిటరసీ రాదు. మనకు ఆంధ్ర ఇక్కడ కొంచెం ఇప్పుడు ఎఫెక్టివ్గా కొంచెం మారుతుంది. కులమత రాజకీయాలు కొంచెం స్ట్రాంగ్ చేస్తున్నారు. అసలు ఎక్కడో లేని కాదు ప్రీతి గురించి స్పందించవచ్చు. ఎక్కడో లేని 30,000 మంది అసలు ఏ కుటుంబం వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో తెలీదు. వాళ్ళు ఏమి లేకపోయినా అడవుడు చేయొచ్చు, కానీ కిరణ్ రాయల గురించి చేయకూడదు, ఎందుకంటే వాళ్ళ పార్టీ. మరి అది దట్ ఈస్ టీడీపీ రాజకీయం, అడ్డం ఉండదు. అది రావాలన్నా, ఇప్పుడు జనాలకు తెలియాలి. అంటే వరుసగా ఇప్పుడు ఈ లక్ష్మీ వెనుక కూడా వైసీపీ కీలక నేతలు ఉన్నారు, లేకుంటే మొన్న జానీ మాస్టర్ ఇష్యూలో కూడా వైసీపీ వాళ్ళే కావాలని కేసులు పెట్టించారంటారు. దానిపై అభిప్రాయం? ఇప్పుడు అన్న ఎవరికి ఏదో జరిగిద్ది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఇంట్లోనే ఏదైనా జరిగిందనుకో, ఇది కూడా వైసీపీ గురించి అంటారా అన్న? ఏం లేదన్న, లైలా సినిమా దాన్ని ఏమంటారు, మన థండేల్ సినిమా పైరసీ కూడా వైసీపీ చేయించింది అన్నారు. ఇక అదే పని అన్న. ఆయన వేరే దేశంలో ఉన్నాడు, జనాలు ఎవరాటాకి అవన్నీ చూసుకుంటున్నాడు ఆయన. అసలు ఏంటి మన క్యాడర్ ఎట్టా ఉంది, ఎక్కడెక్కడికి వెళ్ళాలి, వీళ్ళకి అదే అన్న కావాల్సి. ఇప్పుడు నువ్వు మొన్న ఒక ఆయన వచ్చి రైతు భరోసా తమ్ముడు అన్న, రైతు భరోసా చంద్రబాబు గారు అంటే, తమ్ముడు డబ్బు లేదు ఎట్టా సంపాదించాలి వచ్చి నా చెవుపక్కని చెప్పి అన్నాడు. అట్ట చెప్పేలాక ఈయన సీఎం ఎందుకన్నా? ఈయన తెలియాలిగా, ఈయన దావోసీలు మొత్తం తెచ్చారంటున్నాడుగా. వీళ్ళు సంక్షేమ పథకాలు ఏదైనా జనం డౌట్ అడిగితే సృష్టిస్తున్నారన్న, గొడవ పడిపోదాం, వీళ్ళ మీద పడిపోదాం, అది అంత మించి ఏమీ లేదు.